హాయ్ అండి. గిరిజనులకు ప్రధాన జీవనం వారి కొండపోడు వ్యవసాయం. ఈ కొండపోడులో ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో ఆనందాలు. విత్తనం విత్తేటప్పుడు ఎంత కష్టపడతారో పంటను కోసేటప్పుడు అంతకు రెండంతలుగా ఆనందపడుతూ ఉంటారు మా గిరిజనులు. ఆతిథ్యంలో మాత్రం మేము ముందుంటామంటారు. అలాంటి వారికి ఒక తీరని కష్టం. ఈరోజు ఆ గిరిజనుల మధ్య వారి వ్యవసాయానికి భయభ్రాంతులకు గురి చేస్తూ అనుకోని విధంగా దాడి చేస్తున్న గొర్రెగేదెలు, అదేనండి అడవి దున్నలు అంటారు, అవి సంచరిస్తున్న ప్రాంతం. 2 రోజులు ముందుగా అడవి దున్నల దాడికి గాయపడిన వారి వ్యవసాయానికి చూడడానికి వెళ్తున్నాను. ఈ వ్యవసాయం ఎత్తైన కొండల మధ్య దట్టమైన అడవుల్లో చేస్తున్నారనమాట. ఈ దారి గుండా నేను అక్కడికి వెళ్తున్నాను. హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ముందుగా నా పేరు బిల్లి. ఈరోజు ఒక కొత్త ప్రాంతాన్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఆ ప్రాంతం ఎక్కడుంది అనుకుంటున్నారు కదా. ఈ ప్రాంతం ఏంటంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో మారేడుమిల్లి మండలం జిఎం వలస పంచాయతీ పరిధిలో గల ఒక కొండపోడు వ్యవసాయ భూమిని అయితే మీకు చూపించబోతున్నానట. అంటే ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్న లైవ్లో వాళ్ళు చేస్తున్న కొండపోడు వ్యవసాయాన్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. వాళ్ళు ఏమేమి పండించారు, ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతే సాగు చేస్తున్నారో వివిధ రకాల పంటలు, అలాగే కొన్ని రకాల సీడ్స్, ఎన్నో రకాల కందులు, మినపప్పులు అలాంటి ఎన్నో పండిస్తారనమాట. సో అలాంటి ప్రస్తుతం వాళ్ళు ఏదైతే సాగు చేస్తున్నారో అవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి. సో లైవ్లో మీరు చూస్తున్నారు కాబట్టి మీకు కూడా ఆ అట్మాస్ఫియర్ అనేది చూపించాలనుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుంది, చూడండి. ముందుగా అయితే వాళ్ళ ఊరు చూసేద్దామండి. ఊరు చూసేసి ఆ తర్వాత మనం వాళ్ళ పొలానికి వెళ్దాం. ముందుగా ఇక్కడైతే మీకు రోడ్డు కనిపిస్తుంది. రోడ్డు పక్కన ఇరువైపుల ఇల్లు ఉన్నాయి, చాలా చింత చెట్లు ఉన్నాయి. చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్ అనమాట. లొకేషన్ అయితే చాలా అందంగా ఉంటుంది. సో ఈ వింటర్ సీజన్లో అయితే మరింత అందంగా మనకు కనిపిస్తుంది. వాటర్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేశారు ఈ విలేజ్లో. చూసారండి, ఇదే అనమాట. నేను కూడా విల్లు పట్టుకొని మీ ఎదురుగా నేను కనిపిస్తున్నాను. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇలా లాగి కొడితే ఎలాంటి జంతువు అయినా సరే పడి చచ్చిపోవాల్సిందే. చూసారా ఎంత పదునుగా ఉందో. అంటే అడవి జంతువుల నుంచి ప్రాణరక్షణ అన్నమాట. ఇప్పుడు మొన్నట్ల గురగేద కొట్టిందనుకో, అవునవును, మన ప్రాణం పోతున్నప్పుడు మనం కూడా ప్రాణ రక్షణ కోసం దీన్ని వాడతాం అనమాట. చూసారా, చాలా పదునైన కత్తి, బాణం. అదండి మనకు రక్షణ. పోలీసు వాడికి ఎవరు వచ్చి మనల్ని రక్షించలేరు, ఏం చేయలేరు. మన ప్రాణాన్ని మనమే అంతే అంతే. పోలీసు వాడిగా రక్షించుతాడు. తుపాకు పట్టుకొని వాడికి కూడా తుపాకు లేకపోతే వాడికి భయం ఉంటుంది. రక్షణ మరి మొన్నే కొట్టేసింది. మరి ఒకటే రెండే? ఒకటే. ఆఖరికి మనమైతే ఈ కొండపోడు వ్యవసాయానికి రీచ్ అయిపోయామండి. మీరు చూస్తున్నారు కదా, లోన మొక్కజొన్న పొత్తులు ఏంటంటే డ్రై చేస్తూ వేడికి పాడైపోకుండా అవి ఏంటంటే భద్రపరుస్తారనమాట. చూసారు కదండి, ఈ ప్లేస్లోనే అనమాట అడవి దున్న ఒకరిని దాడి చేసిందనమాట. అడవి దున్న అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు. అడవి దున్న చాలా డేంజరస్ అనమాట. దాని బారి నుంచి ఆమె బ్రతకడం అనేది చాలా గ్రేట్ అనమాట. నిజంగా ఆమె అడిగాను, నేను కొన్ని డీటెయిల్స్ వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. ఏంటంటే ఆమెకు లెగ్ కొంచెం ఫ్రాక్చర్ అయినట్టు, తర్వాత హెడ్కి కొంచెం దెబ్బ తగిలినట్టు వాళ్ళు చెప్పారు. చూసారా, ఈ పుల్లలు ఏంటంటే కొండపోడులో 24 గంటలు అగ్గి వెలుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే అది వాళ్ళ సెక్యూరిటీ, మనుషులు ఉన్నట్టుగా అర్థం అనమాట. సో ఎవరు దగ్గర రారు. అలాగే అడవి జంతువులు ఏమైనా ఉన్నా కూడా కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా. సో వాళ్ళు వేసిన పంటలు రకరకాలుగా చాలా రకాలుగా ఉన్నాయి. సో ఈ చూస్తున్న ప్లాంట్ ఏంటంటే మొక్కజొన్న. అదేనండి, మొక్కజొన్న పొత్తులు అంటారు కదా, ఆ ప్లాంట్ అనమాట. సో చాలా బాగా పండింది. పంటలు అయితే చాలా మంచిగా వేస్తారు. కానీ అడవి దున్న దాడి చేయడం జరిగిందనమాట. చూసారా, కుక్కలు ప్రశాంతంగా ఉన్నాయి కూర్చొని. ఈ కుక్కలు ఎన్ని ఉన్నా కూడా ఒక్కోసారి చెప్పలేమండి. అంటే సిచ్యువేషన్స్ కొన్ని చాలా ఇంజూర్డ్గా ఉంటాయన్నమాట. వాళ్ళు వేసిన మొక్కలు చూడండి.
చూసారా చక్కగా చాలా రకాల పళ్ళ మొక్కలు, కూరగాయల మొక్కలు, బొప్పాయి మొక్కలు, తర్వాత గుమ్మడి పాదులు, బీరకాయ పాదులు, చిక్కుడు పాదులు, ఇంకా లెక్కలేనన్ని వ్యవసాయం అలా ఉంటుందన్నమాట మాకేసి. చాలా గ్రేట్ అనమాట. చూసారా చాలా బాగా చేస్తారు చేను అయితే. నేనైతే ఇప్పుడు ఇంకో చేనుకి అయితే వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటుందో మాకు తెలీదు. అంటే వీళ్ళ చేనే ఆ చేను అనుబంధం అనమాట. సో ఈ ప్లేస్ మొత్తం ఏంటంటే మీరు డబ్బకాయ పచ్చడి తినే ఉంటారు కదా, ఆ డబ్బకాయ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. సో డబ్బకాయ కూడా వీళ్ళకి ఏంటంటే ఆదాయం, వాటి ద్వారా కూడా ఆదాయం వస్తుందన్నమాట. అలా దారి మధ్యలో వెళ్తూ ఉంటే మాకేంటంటే అక్కడ రోడ్ క్లీన్ చేస్తూ మాకు కనిపించారన్నమాట ఇద్దరు శ్రామికులు. నిజంగా వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. అడవిలో ఉన్నానండి. నిజంగా ఈ అడవిలో ఏమైనా కూడా మన సంబంధం లేదనమాట. అంత ఘోరం. ఎందుకంటే గొర్రెగెదురు సంచరిస్తున్న ప్రాంతం అనమాట. మొన్ననే ఒకరిని దాడి చేసిందంట. సో ఏంటంటే చెప్పలేమండి. అడవి జంతువులు ఏంటంటే వాటి బారి నుంచి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. చూడండి చేనులోని వాళ్ళు ఎలాగైతే చూసారా చిన్న బడ్డీ వేసి బడ్డీ మీద ఎంత సెక్యూర్గా ఏర్పాటు చేసుకున్నారు చూడండి. చాలా బాగుంది కదా లొకేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనిపైన అయ్యో పెట్టారు, సూపర్ ఉందన్నమాట. చాలా బాగుంది. చూస్తున్నారు కండి ఈ పెద్ద మనిషి గారిని, వీళ్ళ రిలేషన్ అనమాట. యాక్చువల్లీ గొర్రెగేదె దాడికి గురైంది. సో నిజంగా ఇలాంటి అడవుల్లో వ్యవసాయం చేస్తున్నారంటే ఇలాంటి రైతులు మనకి చాలా అవసరం అన్నమాట. ఇలాంటి రైతులు ఉండడం వల్ల మనకు ఫస్ట్ ఒక ఆర్గానిక్ వ్యవసాయం కదండి ఎక్కువగా ఉత్పత్తి చేయగలం. వాళ్ళు చేస్తున్న వ్యవసాయ భూమిలో చక్కగా వాళ్ళు పండిస్తున్న పంటలో మధ్యలో నడుచుకుంటూ వస్తుందని చాలా చాలా పంటలు అండి చాలా అద్భుతంగా పండించారన్నమాట. ఎక్కువ జొన్న వేస్తున్నారు. ఆ జొన్న పంట చూడండి ఒకసారి, మొత్తం జొన్న పంట అన్నమాట. నిజంగా ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. దాంతోపాటు వివిధ రకాల మొక్కలు, కందులు, బొబ్బర్లు, వంకాయలు, తర్వాత ఇంకా కాకరకాయలు, వంకాయలు, అన్ని రకాల పంటలు పండించారండి. నిజంగా వాళ్ళు సొంతంగా పండించుకొని తినడం చాలా గ్రేట్ అనమాట. చూస్తున్నారా ఇక్కడ ఒక జింజర్ చెట్టు ఉంది, అడవి జింజర్ అన్నమాట. దగ్గర ఈ జింజర్ చెట్టు ఏంటంటే ఒక మంచి ఔషధం అనమాట. ఈ జింజర్ చెట్టు ద్వారా చాలా మంది నాటు మందులు తయారు చేస్తారన్నమాట. చూస్తున్నారు కదండి. అంటే మా గిరిజనులు ఏంటంటే ఇక్కడ భయంకరమైన కొండ గేదెలు తిరిగే ప్రదేశంలో కూడా వాళ్ళు నీట్గా సేవలు చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట. చాలా ధైర్యవంతులు అనమాట. నైట్ టైం ఎలాంటి ప్రమాదం రాకుండా వాళ్ళు సెక్యూర్గా చూసారా చక్కగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ జొన్నలు పండిస్తున్నారండి. జొన్నలు, కందులు, తర్వాత చాలా చాలా పంటలు అనమాట. బొబ్బర్లు అంటారు కదండి, బొబ్బర్లు, తర్వాత మొక్కజొన్నలు, ఇవన్నీ పండిస్తున్నారు. చాలా ఓపికతో పండిస్తున్నారు అనమాట ఇంత అడవిలో. యాక్చువల్లీ ఇంకేంటంటే చూసారా ఈ సెక్యూర్ అనమాట. ఈ కుక్కలు చూపించండి. కుక్కలు ఏంటంటే చాలా సెక్యూర్గా అనమాట. వీళ్ళకి ఏంటంటే ఏ ప్రమాదం వచ్చినా లేకపోతే ఏ జంతువు వచ్చినా కూడా అవి ఏంటంటే ముందే అలర్ట్ చేస్తాయన్నమాట. సో చూసారండి వాళ్ళ బడ్డీ చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఆ బడ్డీలో పైన పడుకుంటారు హ్యాపీగా. నైట్ టైంలో కింద అగ్గి పెట్టుకుంటారు అనమాట. చలి అనేది రాదనమాట. సూపర్గా ఉంటుంది అనుభూతి, ఎక్స్పీరియన్స్ అనేది. నైట్ టైము ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి నైట్ స్టే చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కొంచెం అలవాటు ఉండాలా, అలవాటు లేకపోతే మాత్రం భయపడతారనమాట. చెట్టు పైపొర ఉంటుంది కదండి, ఆ పైపొర ఏంటంటే బెడ్ కింద వీళ్ళు యూజ్ చేస్తారనమాట. చూసారండి వాళ్ళు ప్రేమతో మాకు ఇచ్చిన పెద్ద గుమ్మడికాయ. ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి, అది కూడా మీకు చూపిస్తాను అండి. వాళ్ళు పండించిన దోసకాయలండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట పచ్చిగానే.
ఇవి కూడా మనకి వాళ్ళు ప్రేమతో ఇచ్చారనమాట. సో వాళ్ళకైతే నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నిజంగా. చూసారు కదండి, ఇగో చూసారు కదండి వాళ్ళు చేస్తున్న వ్యవసాయం అనమాట. అంటే భయంకరమైన అడవి దున్నలు వాళ్ళను దాడి చేస్తున్నప్పటికీ ఏంటంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఎంత పెద్ద అడవిలో ఉంటూ వాళ్ళు ఏంటంటే రాత్రి పగలు కష్టపడుతూ, ఒక రైతు కష్టం అంటే మీకు తెలుసు, అలాంటి కష్టపడుతూ ఏంటంటే వాళ్ళు జీవనాధారం సాగిస్తున్నారన్నమాట. వాళ్ళ సీన్లన్నీ మీకు చూపించాను, మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. ఇలాంటి లైఫ్ స్టైల్ ఏంటంటే వాళ్ళకు మాత్రమే సాధ్యమండి, వేరే వాళ్ళకైతే మేబీ కష్టమేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మైదాన ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయం చాలా సులువుగా ఉంటుందన్నమాట, చాలా చక్కగా వ్యవసాయం చేయొచ్చు. కానీ అడవి ప్రాంతంలో వ్యవసాయం అంటే మాటలు కదండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.